అండి, నేను డాక్టర్ రాజలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్. ఈరోజు మనం థైరాయిడ్ సిరీస్లో భాగంగా చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏజ్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం 40+, 35+ వాళ్ళలో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు ఏంటంటే 35 తర్వాత చాలామంది మేబీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే జెనెటిక్ వల్ల కావచ్చు, చాలామంది బరువు పెరుగుతారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మెనోపాజ్ అంటే పహిష్టు ఆగిపోయే సమయం దగ్గర ఉన్న వాళ్ళకి, అంటే 45కి దగ్గరలో ఉన్న వాళ్ళకి, అంటే 40 to 50 మధ్యలో ఆ ఏజ్లో వాళ్ళకైనా కానీ మెనోపాజ్లో ప్రీ అండ్ పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో థైరాయిడ్ ప్రాబ్లం చాలా కామన్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మనం ఆ టైంలో స్త్రీ శరీరం అనేది చాలా మార్పులకు గురవుతూ ఉంటుంది, చాలా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే గర్భసంచిలో బ్లీడింగ్ సంబంధించిన హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవన్నీ మారుతాయి. అదే టైంలో థైరాయిడ్ కూడా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఫిజియోలాజీ, మనకు భౌతికంగా చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి థైరాయిడ్ హార్మోన్ మార్పు జరిగే అవకాశం చాలా ఉంది. దీంట్లో కూడా లక్షణాలు అవే, అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడము, బరువు పెరగడము, గ్యాప్ ఎక్కువగా రావడం పీరియడ్స్ మధ్యలో 2 monthsకి 3 monthsకి అవ్వడము, ఈ లక్షణాలు చాలా కోయిన్సైడ్ అవుతుంటాయి. పీసీఓడి లక్షణాలు, థైరాయిడ్ లక్షణాలు కోయిన్సైడ్ అవుతాయి. కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేసుకొని హైపోథైరాయిడిజం ఉంది మీకంటే ఖచ్చితంగా మీ బరువును బట్టి డోస్ తీసుకోండి, థైరాయిడ్ డోసు. అండ్ పర్మనెంట్ ప్రాబ్లమా, టెంపరీ ప్రాబ్లమా అని కూడా చూసుకోండి. దాని తర్వాత ఖచ్చితంగా మెడిసిన్స్ వాడి ఆరోగ్యంగా ఉండొచ్చు మీరు. ఈ లక్షణాలన్నీ స్మూత్గా మనం దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు. ఓకే.